హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. మనం ఇప్పుడు రాయలసీమలో ఎంతో ఫేమస్గా ఉండే కారం పొడి అండి చిట్లం పొడి గురించి తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ కడాయిలో 1/4 కప్ శనగబ్యాళ్ళు వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ 1/4 కప్ అండి ఉద్దిబ్యాళ్ళు, ఇవి వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెసరబ్యాళ్ళు అండి, అది కూడా 1/4 కప్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని బాగా రెడ్ కలర్లో రావాలి. కందిబ్యాళ్ళు 1/4 కప్ అండి, ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ సపరేట్గా అయినా ఫ్రై చేయొచ్చు, లేకుంటే అన్నీ మిక్స్ అయినా చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది టెక్స్చర్ అనేది కొంచెం రెడిష్గా రావాలండి. ఫ్రై అయితే మనకు పొడి బాగుంటుంది. నెక్స్ట్ అవన్నీ సపరేట్గా పెట్టి చిగురండి, డ్రై లీవ్స్, ఎండిన చిగురు 4 కప్స్ లేకుంటే సేరు వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఆ లీవ్స్ కొంచెము కట్ కావాలండి, అంతవరకు మనము వేయిస్తూ ఉండాలి. కొంచెం టెక్స్చర్ అనేది మారాలండి. నల్ల నువ్వులు ఇవి 1/2 కప్ వేసుకోవాలండి. వేసుకొని స్లోగా ఫ్రై చేయాలి. ఆ చిట్పట్ అనేది ఉంటుంది కదా, తిల్ అనేది కొంచెం ప్యాక్గా అట్లా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 కప్ రోస్టెడ్ పీనట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉలవలండి, ఇది 1 కప్ వేసుకొని హాట్ గ్రామ్ అంటారు కదా, ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ 1 టీ స్పూన్ వేసి రెడ్ చిల్లీస్ అండి అరౌండ్ 35 వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ వేస్తే ఘాట్ అనేది ఉండదు. ఇందులో మనము కొంచెం టెక్స్చర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. ఇది 1/4 కప్ రాక్ సాల్ట్ అండి, వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ ప్రతిదీ ఫ్రై చేసుకున్న తర్వాత గార్లిక్ మాత్రం లాస్ట్లో అండి, పౌడర్ అంతా చేసిన తర్వాత గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ క్లౌస్ నియర్లీ ఒక 10 క్లౌస్ తీసుకోవచ్చు. ఇవన్నీ సపరేట్గా పెట్టానండి ఫ్రై చేసి. మనం గ్రైండ్ చేసేటప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసేయచ్చు. మిక్స్ చేసి కూల్ అయిన తర్వాత మిక్సీలో అయినా గ్రైండ్ చేయొచ్చండి, లేదా ఫ్లోర్ మెషిన్లో అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ అన్నీ గ్రైండ్ అయిన తర్వాత పౌడర్ నున్నగా అయిన తర్వాత గార్లిక్ వేసి గ్రైండ్ చేయాలండి. లాస్ట్లో 2 సెకండ్స్ అంతే. గార్లిక్ ముందు వేస్తే నీట్గా గ్రైండ్ కాదు, పౌడర్ ఫైన్గా ఉండదు. చిట్లం పొడి రెడీగా ఉందండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంది కదా. ఇప్పుడు ఈ చిట్లం పొడి ఆల్రెడీ అన్నీ వేసిన తర్వాత నేను గ్రైండ్ చేసినాం. ఇప్పుడు ఓన్లీ గార్లిక్ రిమైనింగ్ అండి. లాస్ట్లో ఒకసారి జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. గార్లిక్ ఫ్రై అయిన తర్వాత రెడీ టు ఈట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.